నమస్తే. ఈరోజు దౌతిక క్రియల గురించి మనం చెప్పుకోబోతున్నాము. దౌతిక క్రియలు అనగా శారీరకంగా లోపల అంగాలను, బయట కనిపించే అంగాలను శుభ్రంగా వాష్ చేయటం, కడిగి వేయటం, మనసును కూడా కంట్రోల్ చేసుకోవడం. దౌతిక క్రియలు చేసేటప్పుడు ముందుగా వేకువజామున లేవాల్సి వస్తుంది. అసలు యోగశాస్త్రం చేయాలంటేనే వేకువజామున లేవాలి. బ్రహ్మ ముహూర్తం, దేవతా ముహూర్తం, మానవ ముహూర్తం, రాక్షస ముహూర్తం, దెయ్యాల ముహూర్తం, ఎన్ని ముహూర్తాలు ఉన్నాయి మనకి. 3 నుంచి 4 వరకు బ్రహ్మ ముహూర్తం, 4 నుంచి 5 వరకు దేవ ముహూర్తం, 5 నుంచి 6 వరకు మానవ ముహూర్తం, 6 నుంచి 7 వరకు రాక్షస ముహూర్తం, 7 తర్వాత మన ఇష్టం, ఇంకా దయాల ముహూర్తం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇందులో లేచి కాలకృత్యాలు తెచ్చుకొని వీలుంటే స్నానం చేయాలి. దౌతిక క్రియలు చేసిన తర్వాత ముందుగా బస్తి అంటే పూర్వమునులు చేసేవాళ్ళు కొమ్ము లాంటి ఒక చెవు కొమ్మ లాంటిది ఏదైనా చిన్న రంధ్రం ఉన్న దాన్ని గొట్టం లాంటిది తీసుకొని చెరువులోకి నదులలోకి వెళ్ళి మలద్వారంలో దాన్ని పెట్టేసి మల విసర్జన చేసి పెద్ద పేగులను మొత్తం క్లీన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రక్రియ చాలా కష్టతరం. అది ఆ కాలానికి చెల్లుబాటు అయింది. అప్పటికి ఆ టెక్నాలజీ అంతవరకే పరిజ్ఞానంలో ఉన్నది. ఇప్పుడు శుభ్రంగా 1 లీటర్ నీళ్లు తాగేసి అందులో 2 స్పూన్లు సాల్ట్ వేసేసుకొని మనము ఉదరాకర్షణ ఆసనము, సర్పాసనము, కటిచక్రాసనము, హస్త ఉత్తానాసనము, ఈ 4 ఆసనాలు వేసుకుంటే ఒక 1 అవర్లో మొత్తం పేగులు మొత్తం శుద్ధి చేయబడతాయి. ఆ తర్వాత చిన్న ప్రేగులను చేసుకునేదాన్ని దౌతిక క్రియ అంటాము. బస్తి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు దౌతిక క్రియ. ఇందులో వస్త్రదౌతి, వామన దౌతి. వస్త్రదౌతి అంటే వస్త్రాన్ని పిండి 22 అడుగుల వస్త్రాన్ని ఉడకబెట్టేసి ఆ వస్త్రాన్ని బాగా పిండి ఆరవేసుకొని దాన్ని మింగాలి. తడుపుకొని మింగేసి నెమ్మదిగా పేగులు కదలకుండా చిన్న ప్రేగులను క్లీన్ చేసుకునే విధానం ఇది ఒక్కటి ఉంది. ఇది చాలా కష్టమైంది, చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, అందుకని దీన్ని చేయలేము. కావున ముందుగా ఒక 1.5 లీటర్ నీళ్లు తాగేసి బాగా నడుము వంచి కింద బౌల్ పెట్టేసుకొని మొహం మొత్తం చాలా వరకు కిందికి తెచ్చుకోవాలి, మోకాళ్ళ వరకు. మోకాళ్ళు ఉంచకుండా స్ట్రైట్గా నిల్చోవాలి. అంగిట్లో ఏళ్ళు పోనిచ్చి మొత్తం వామిట్ చేసేసుకుంటే చిన్న ప్రేగులు మనకు క్లియర్ అయిపోతాయి. ఇది దౌతిక క్రియలు. నెక్స్ట్ నౌలి అనగా మన రామ్దేవ్ బాబా గారు చూస్తుంటారు, పొట్టను బాల్లాగా చేసి ఆడిస్తూ ఉంటారు వంగుని. మోకాళ్ళ పైన చేతులు పెట్టుకొని కొంచెం ముందుకు వంగి బాల్లాగా నౌలి ప్రక్రియ చేస్తారు, దానిని నౌలి అంటాము. నెక్స్ట్ త్రాటకము. క్యాండిల్ పెట్టుకొని 3 అడుగుల గ్యాప్ పాటించి మన కళ్ళకు క్యాండిల్కు సమాంతరమైన హైట్ ఉండాలి. కళ్ళు పైకి చూడకూడదు, కిందికి చూడకూడదు. క్యాండిల్ పెట్టేసుకొని ఆ క్యాండిల్ని 3 లేయర్స్గా చూసుకోవాలి. ఫస్ట్ దాని చుట్టూ ఉన్న బ్లూ పొర, ఎల్లో పొర, తర్వాత లైట్ ఎల్లో పొర, తర్వాత బ్లూ పొర ఉంటుంది. ఒత్తి దగ్గర బ్లూ ఉంటుంది, చుట్టూ ఎల్లో ఉంటుంది, లైట్ వెలుగు పైన చివర్లలో ఎడ్జెస్లలో ఉంటుంది. ఈ 3 1 by 1 లేయర్స్ ప్రకారం మనం చూసి కళ్ళమటి నీళ్లు కారేంత వరకు కనురెప్ప వేయకుండా ఉండి చేస్తే మనకు ఈ త్రాటకం ప్రక్రియ అయిపోతుంది. సైట్ ఉన్న వాళ్ళకు సైట్ క్లియర్ అవుతుంది. కొన్ని సంవత్సరాలకు స్టార్ట్ చేసిన రోజు నుండి మనకు సైట్ పెరగకుండా ఆపగలుగుతుంది.